హలో హ్యాండ్సమ్, బాగున్నారా? నమస్కారం. సిడోన్ బేబీ. లోకలా ఇంటర్నేషనలా? లోకల్ అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఓ ఇంటర్నేషనల్ బిజినెస్ బేబీ, సూపర్. ఏ దేశం అమ్మాయి కావాలి? ఇండో ఆఫ్రికన్, పాకిస్తానీ, ఎన్ఆర్ఐ, రష్యన్, ఎనీథింగ్. హాయ్ సార్. బాగా డెవలప్ అయ్యా. ల్యాప్టాప్ ఫారెన్ పేగా బిజినెస్ అదరగొడుతున్నట్టున్నా. సార్ డ్యూటీలో ఉన్నారా? రేయ్, నేను పట్టుకోవడానికి డ్యూటీలో ఉండాల్సిన అవసరం లేదురా. చూడు, నాకు నువ్వు నీ నెట్వర్క్ అవసరం లేదు. విజయ్, ఈ అమ్మాయి సార్ సూపర్ గా ఉంది సార్. ఎక్సలెంట్ ఫిగర్ సార్. మంచి రేటు పలుకుతుంది సార్. కావాలా సార్? ఎత్తుకొచ్చేద్దాం సార్. ఆల్రెడీ నిన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయారా? అదే అనుకున్నాను, మన పిల్లలు ఇలాంటి వాళ్ళని వదిలిపెడతారా అని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏ నెట్వర్క్ లో ఉంటుంది? ఏంటి సార్ చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారేంటి? బిజినెస్ ఇంతకు ముందులాగా సార్ ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. మీకు తెలియదు అనుకుంటాను, నాలాగా 10 మంది ఉన్నారు సార్. నువ్వేమంటావు బేబీ? రై, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? సార్ చెప్తే నమ్మరేంటి సార్? ఇప్పుడు బిజినెస్ దీని లోపలికి వచ్చేసింది సార్. ఇటు చూడండి సార్, సింగపూర్ లో జరిగే ఆక్షన్ సార్. ఈ రోజు ఎంతో అందమైన ఫిగర్స్ సార్. ఇందులో ఎవరు కావాలో మీకు చెప్పండి సార్. ఏజెంట్ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతారు సార్. సార్ ఇప్పుడు బిజినెస్ ఆన్లైన్ ఇంటర్నెట్ దాకా వెళ్ళిపోయింది సార్. లేకపోతే ఈ ల్యాప్టాప్ ఫిగర్లని నేను ఎక్కడ మెయింటైన్ చేయగలను చెప్పండి సార్. నువ్వు చెప్పవు కదూ. అయితే ఇక్కడ ఎవరు వేలం వేస్తున్నారు? సార్ అది చెప్తే నా ప్రాణాల మీదకి వస్తుంది సార్. నువ్వు చెప్పకపోయినా పోతుంది. ఏం సార్ ఇంత చిన్న విషయానికి గన్ను చూపిస్తున్నారు? ఈ గన్నుతో ఎందుకులేండి సార్. మీకేం కావాలో చెప్పండి సార్. ఇండియాలో వేలం ఎక్కడేస్తున్నారు? రేపు గోవాలో. ఓహో, ఈ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తున్నారు? రోడ్డు మీదే సార్. పోతుంటే కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. సాగర్ సింహ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడే ఉండి మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఏ రూట్స్ అన్నా? ఇంటీరియల్ కర్ణాటక రూటే సార్. ఓహో, తర్వాతే ఉంది, గోవా బీచ్ లో అమ్మాయి శీల పరీక్ష చేస్తారు. వాట్? అదే సార్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి శీల పరీక్ష చేస్తారే అదే. అనుభవం ఉన్న ఫిగర్ అయితే లోకల్లోనే అమ్మేస్తారు. కొత్త అమ్మాయి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి రేటుకి అమ్ముకుంటారు సార్. వేలల్లో ఎవడు కొనుక్కుంటాడో తెలియదు సార్. అంటే నువ్వు చెప్పిన ఈ రూట్ లో ఈ అమ్మాయి దొరకలేదంటే వేలం వేసే దగ్గరికి వెళ్ళాలి సార్. ఓకే, మీ ఏజెంట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి? హాయ్ బ్రదర్, హౌ ఇస్ యువర్ బిజినెస్? హాయ్, నా ఫ్రెండ్ సార్. నీ ఏజెంట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పు. సార్ greenhome.com, యూజర్ నేమ్ కోబ్రా సార్. పాస్వర్డ్ నోబ్రా సార్. ఏంటి? నోబ్రా సార్. సార్ అది అంత ఈజీ కాదు సార్. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులంతా పోటీ పడతారు సార్. ఎవరైతే అమ్మాయిని కొనుక్కుంటాడో అతను నాలాంటి ఏజెంట్ కి మెయిల్ పంపిస్తాడు సార్. ఆ మెయిల్ లో ఉన్న అడ్రస్ లో నేను ఫిగర్ ని తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాను సార్. సరే, అది ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎవరు దొరుకుతున్నారో తెలియదు సార్. సార్ అన్నీ చెప్పేశాను కదా సార్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. వదిలేయండి సార్. నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనసు రావడం లేదురా. సార్ నన్ను మీతో తీసుకెళ్ళిపోండి సార్. ఈ బిజినెస్ చాలా బోర్ కొడుతుంది సార్. మీ గన్ను పట్టుకుని మీ వెనకాలే వస్తూ ఉంటాను సార్. టైం అయింది సార్, వెళ్ళండి సార్. బాబు ఆల్ ద బెస్ట్. నేను జాగ్రత్తగా చూసుకో, వెళ్ళు. Why you giving the password? Don't worry, I already fixed the bomb. Yeah, thank you. మనం ఏ రూట్ లో వెళ్తున్నాం సార్? బెంగళూరు వెస్ట్ కోస్ట్ రూట్ లో వెళ్ళుండ్రు, హుబ్లీ రూట్ లో కూడా వెళ్ళుండ్రు. సో సీరా, సాగర్, షిమోగా, కుమ్టా, కార్వార్పూరా, డీప్ ఇంటీరియర్ కర్ణాటక రూట్. ఈ రూట్ లో చెక్ పోస్ట్ ఉండదు. కొంచెం లేట్ అయినా సేఫ్ గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాళ్ళు వెళ్ళిన రూట్లో వాళ్ళకే తెలియకుండా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. లేదంటే హుబ్లీ రూట్లో వెళ్ళి బైనా బీచ్లో వాళ్ళకంటే ముందు మనం చేరుకోవాలి.
అది వీలు కాలేదంటే? బ్యాలెన్స్ జరిగే చోట పట్టుకోవాలి. సార్ అంత డబ్బు కావాలంటే ఇంట్లో. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. తానెక్కడో ఉంటుందని చెప్పాడు. సార్ ఏమైంది సార్? విజయ్, నువ్వు బండి దిగి పరిగెత్తు. నువ్వు బండి దిగి ఎందుకు సార్? చెప్తాను. ఏమైంది సార్? బండి దిగి ఏం వెళ్ళు, సార్? త్వరగా వెళ్ళు. వెళ్ళు సార్ ఏమైందో చెప్పండి సార్. ఇందులో ఏం నువ్వు సార్? రాసిన పాస్వర్డ్ సార్. యూజర్ నేమ్ ఉన్నాయి. వెళ్ళు త్వరగా వెళ్ళు. ఐ సెడ్ గో. వెళ్ళు సార్, వెళ్ళు, ఏమైంది త్వరగా సార్? వెళ్ళిపో. త్వరగా వెళ్ళిపో.